ఓకే, ఈరోజు మనము బ్రాహ్మణి ప్రాణాయామం గురించి తెలుసుకుందాము. బ్రాహ్మణి ప్రాణాయామ కామయోగ ప్రోటోకాల్లో ఏదైతే ఉందో ఆ ప్రాణాయామం ఇప్పుడు మనం చేసి చూపిస్తున్నాము. బ్రాహ్మణి ప్రాణాయామాన్ని షణ్ముఖ ముద్రలో చేయాలి. ఫస్ట్ షణ్ముఖ ముద్ర ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. ఇప్పుడు నిదానంగా మీ రెండు పొట్టల వేలిని ఈ ఇయర్ లిగమెంట్ ఏదైతే ఉందో ఆ లిగమెంట్ ని క్లోజ్ చేయండి. చూపుడు వేలిని తీసుకొచ్చి కళ్ళ మీద, మధ్య వేలుని నాస్ట్రిల్స్ క్లోజ్ చేయడానికి, ఉంగరపు వేలు అప్పర్ లిప్, లిటిల్ ఫింగర్ లోయర్ లిప్ దగ్గర ఉంచాలి. ఇప్పుడు నిదానంగా రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని భ్రమరణాలు జుంకారణాలను చేయాలి. కమన్ బ్రీదింగ్. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం బ్రీదింగ్. One more breathing. Relax, relax. Slowly down the hands. ఈ విధంగా 5 to 7 times చేయవలసి ఉంటుంది. ఈ జుంకారణాలు బ్రాహ్మణి ప్రాణాయామాలను కలిగిన బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ భ్రామరి ప్రాణాయామ సాధన చేయటం వల్ల స్ట్రెస్ అనేది బాగా రిలీఫ్ అవుతూ ఉంటుందన్నమాట. యాంగ్జైటీ, యాంగర్ మేనేజ్మెంట్లో కూడా ఈ భ్రామరి ప్రాణాయామ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది నర్వస్కి అలానే మైండ్కి సూతింగ్ ఎఫెక్ట్ని కలుగజేస్తుంది. మనము చేస్తున్నప్పుడు బ్లాక్ బీ బజ్ ఆ సౌండ్ని చేస్తున్నప్పుడు ఆ న్యూరాన్స్ దగ్గర ఆ సెన్సేషన్ అంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలానే మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ ఏదైనా సైకోసమాటిక్ డిజార్డర్స్ అన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఈ భ్రామరి ప్రాణాయామ ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ భ్రామరి ప్రాణాయామ ప్రిపరేషన్ ఫర్ ద మెడిటేషన్ చేసే ముందు ఈ భ్రామరి ప్రాణాయామ చేసుకొని మెడిటేషన్ చేసినట్లయితే బాగా కాన్సన్ట్రేటెడ్గా మెడిటేషన్ చేయగలుగుతారు. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ భ్రామరి ప్రాణాయామ ఎవరు చేయకూడదు. నోసు ఇయర్ ఇన్ఫెక్షన్స్ బాగా సివియర్గా ఉన్నవాళ్ళు ఈ భ్రామరి ప్రాణాయామ సాధన చేయకూడదు. ఈ ప్రాణాయామ సాధన చేయటం వల్ల కోపం చాలా బాగా అదుపులోకి వస్తుంది. ఇలాంటి మంచి ప్రాణాయామాల ఆసనాల కోసం అలాగనే కామన్ యోగ ప్రోటోకాల్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.